మల్లాన్ రమేష్ గారు, సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే వేసవి సెలవుల కాలం వచ్చింది. పిల్లలకి పరీక్షలు అయిపోయినాయి. మరి అందరూ కూడా పెద్ద పెద్ద సినిమాలు అన్నీ దాదాపు ఒక 10 దాకా పెద్ద మధ్య తరగతి సినిమాలు అవి వస్తాయి. ఎందుకనంటే అందరూ కూడా సినిమాకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వేసవకాలం అని చెప్పి కాసేపు ఏసీ రూమ్లో కూర్చుందాం అని కూడా కొంతమంది సినిమాని చూజ్ చేసుకుంటారు. పిల్లలు 10th క్లాస్ చదివిన పిల్లలు కానివ్వండి, ఇంటర్మీడియట్ చదివిన అన్నీ అందరూ కూడా సినిమా అనేది ఒక వినోద. అయితే ఈసారి తెలుగు సినిమాలే రాలేదు, తెలుగు సినిమాలు ఏది రిలీజ్ కాలేదు. దీనికి తోడు పులిమేడ పుట్టలాగా సింగిల్ థియేటర్లని మొత్తం మూసేస్తున్నాము అనేది ఈ ప్రకటన అది ఇండస్ట్రీకి అసనిపాతంలో తగిలిందంటారా? తగిలిన తర్వాతనే మూసారండి. మూసిన తర్వాత తగలలే. అచ్చా, ముందు తగిలింది. 10 రోజులు తగిలింది. కారణం ఏంటంటే సినిమాలు రిలీజ్ చేయకపోవడం ఒకటి, పెద్ద సినిమాలు రిలీజ్ చేసే విధానాలలో తేడాలు ఉండటం. రెండోది ఏంటంటే వీళ్ళ పొరపాటు కూడా ఉంది. థియేటర్లు కానీ పెద్ద సినిమాలు కానీ, ముఖ్యంగా పెద్ద సినిమాల విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ ఒక విషయం చెప్తానండి. 10 రోజుల పాటు థియేటర్లు బంద్ చేయటం అంటే ఎవరు ఇంటెన్షనల్లీ జనం రావటం లేదు, పెద్ద సినిమాలు రావటం లేదని బంద్ చేయటం అంటే అర్థం ఏంటంటే దేశ చరిత్రలో నాకు తెలిసి లేదా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే ఫస్ట్ మొదటిసారి. గత ఏ సెలవులు తీసుకోండి, గతంలో కూడా సమ్మర్లో ఎన్నికలు జరిగాయి కదా, ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఫస్ట్ టైం కారణం ఏంటంటే క్రమంగా మారుతూ వస్తున్నటువంటి పరిస్థితులు. ఒక పక్కనేమో క్రమంగా మారుతున్న పరిస్థితులు అంటే కరోనా తర్వాత ఓటీటీలు వచ్చాయి, తర్వాత యూట్యూబ్లలో కూడా ఇప్పుడు కొత్తగా సినిమాలు వేస్తున్నారు. వివేకం లాంటి సినిమాలు కావచ్చు, ఇంకా కొన్ని పేర్లు చెప్తే చాలా ఉన్నాయి. అది కాకుండా సెల్ ఫోన్లు పట్టుకున్నట్టయితే ఎన్ని రకాలు ఉండాలి అన్ని రకాలు ఉన్నాయి. అది తర్వాత సెల్ ఫోన్లోనే దొరుకుతాను. దాని తర్వాత థియేటర్లు తీసుకున్నట్టయితే మల్టీప్లెక్స్ థియేటర్లు పర్టికులర్గా ఇప్పుడు మూసేసేది మల్టీప్లెక్స్ థియేటర్లు కాకపోయినా కూడా దానికి దీనికి సంబంధం ఉంటుంది. మల్టీప్లెక్స్ థియేటర్ల యొక్క టికెట్ రేట్ ఎంత ఉంది, అక్కడ ఏమైనా టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా, గుడ్డి తాగాలన్నా, లేకపోతే ఇంకేమైనా కార్న్ తీసుకోవాలన్నా కూడా చాలా రేట్లు ఎక్కువగా ఉంది. అవి భరిస్తూ ఈ టికెట్ భరిస్తూ అవి భరిస్తూ రావటం సాధ్యం కాదు. దాని ప్రభావం ఏముందంటే ఆడియన్స్ పరంగా కొంత పడుతుంది. ఇక్కడేంది, ఒకప్పుడు జనం ఫుల్ అయ్యి, ఉదాహరణ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ తీసుకుంటే, అయితే వైజాగ్ జగదాంబ సెంటర్ అనే వాళ్ళు ఒకప్పుడు తీసుకుంటే, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో 2 వీలర్ల మీద మీరు కూడా ఇటీవల ఒక సినిమా రిలీజ్ చేయడం జరిగింది. నేను కూడా వందే భారత్ సేవ్ ఇండియా రిలీజ్ చేసుకున్నాను. నాకు కూడా కష్టాలు, రిలీజ్ కష్టాలన్నీ, సినిమా నచ్చి సినిమా బాగుండి కూడా ఆ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఏంటి, ఒకప్పుడు బాగా జనం వచ్చారు క్రాస్ రోడ్, ఇప్పుడు చూస్తే క్రాస్ రోడ్ వాళ్ళు ఎత్తుకోవాల్సి వస్తుంది. అంటే జనం రాకపోవడం ఈ కారణాలు. అయితే ఇక సినిమా రంగ పరంగా చూస్తుంటే ఒక సినిమాని వాళ్ళు పాన్ ఇండియా అని అదని పెద్ద స్థాయికి తీసుకెళ్లి మానసికంగా ప్రేక్షకుల్ని బాగా భారీ ఖర్చు పెట్టి స్టారీ మీదకి అలవాటు చేసిన తర్వాత ఆ సినిమాలు మాత్రమే గొప్పగా చూస్తూ చిన్న సినిమాలు ఎప్పుడైతే నిరాదరణకు గురవుతున్నాయో చిన్న సినిమాలు, ఆటోమేటిక్ గా ఆ టైంలో ఆ ప్లేస్ లో వాళ్ళు ఖాళీ ఉంటుంది. పేదవాడి ఇంట్లో పెళ్లికి ఎవరు రాని పరిస్థితి సేమ్ ఉంది. అందరూ కూడా స్టార్ హోటల్లోనూ పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్లోనూ వివాహాలకే వెళ్తున్నారు. అది ఇప్పుడు చూడండి, విషయం ఏంటంటే ఆ పెద్ద సినిమాల యొక్క ప్రభావం ఏమో చిన్న సినిమాలు పడింది, చిన్న సినిమాలకు జనం రాని ప్రభావం తిరిగి పెద్ద సినిమాలు పడింది. అంటే సినిమాలకు అవసరం లేదు, ఓటీటీ వస్తుంది త్వరలో అనేది ప్యారలల్ గా పడింది. ఇది నిర్మాతల తప్పు కొంత ఉంది, ఆ స్థాయికి తీసుకెళ్ళటం. థియేటర్ల విషయానికి వస్తే ఇంకో ప్రాబ్లం ఏంటంటే పెద్ద సినిమాలకు మీకు 2 వారాల ముందు, 3 వారాల ముందు, నెల రోజుల ముందే థియేటర్ డిసైడ్ చేస్తారు. అంటే వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి సరిపడే టైం ఇప్పుడు 2 నెలలు, ఇప్పుడు పలానా తేదీ ఆగస్టు 15 లేకపోతే ఆగస్టు 12 ఏదో ఒక తేదీ, నవంబర్, వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ముందే డేట్ అనౌన్స్ చేస్తారు, వాళ్ళకి రెడీగా హాల్ పెడతారు. చిన్న సినిమాల దగ్గరికి వచ్చేసరికి ఎల్లుండి అనగా థియేటర్ ఇస్తారు. వీళ్ళు 2 days ముందు ప్రచారం చేసుకోలేరు. మెటీరియల్ ఇక్కడి నుంచి కాకినాడ కానీ, నిజామాబాద్ కానీ, వైజాగ్ కానీ పోదు కదా, పోస్టల్ వగేరా పోయినా కూడా ఆడ అంటించేటప్పటికి ఒక రోజు గడిచిపోద్ది. తెల్లారి అవి చూసి రారు. అంటే ఏంది, చిన్న సినిమాలు ఈ విధంగా పోయి పెద్దవాళ్ళ నిర్వాహకం వల్ల ఈ చిన్న సినిమాలు ఇలా అలవాటు అయిపోయేటప్పటికీ పెద్ద సినిమాల వాళ్ళ మీద ఆడియన్స్ రాకపోకల ప్రభావం పడింది. అట్ ది సేమ్ టైం ఓటీటీ కూడా రెడీగా ఉంది. ఈ క్రమంలో వాళ్ళు రిలీజ్ చేసే సిస్టమ్ కొంత మార్చుకోవాలి. మల్టీప్లెక్స్లో ఖర్చు తగ్గిస్తే అక్కడ అలవాటు అవుతారు.
ఈ ఈ సంవత్సరం ఇంకోటండి, ఎలక్షన్స్ కూడా పడింది ప్రభావం. ఉమ్. ఎందుకు పడిందంటే కర్మకాలి ఈ 4-5 ఏళ్లలోని కరోనా తర్వాతనే ఇవన్నీ వచ్చాయి కదా, సామాజిక మాధ్యమాలు, అవును, ఓటీటీలు కానీ అవును. ఇవన్నీ. కాబట్టి ఆ తర్వాత కరోనా తర్వాత జనం రాకపోకలు తగ్గించిన తర్వాత మొదటి ఎన్నికలు ఇవి. అవును. సెలవులలో జనం రావాల్సింది మొదటి ఎన్నికలు అయ్యేటప్పటికి ఏమైంది, అందరు ఎన్నికలు నిమగ్నం అయ్యారు. ఉమ్. కాబట్టి ఈ ప్రభావం కూడా కొంత పడింది. కొంత పడింది. ఇవన్నీ పరిశీలించుకొని సినిమా రంగ పెద్దలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, సినిమా థియేటర్ ఓనర్లు కానీ, రిలీజ్ చేసేవాళ్ళు కానీ ఉమ్. అందరూ కలిసి ఒక సిస్టాన్ని పర్ఫెక్ట్గా పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళగలిగితే మంచిది. తెలంగాణ విషయానికి వస్తే చాలామంది, తెలంగాణ కాదు ఆంధ్ర అయినా సరే, అవును. మినీ థియేటర్ కావాలండి, చిన్న చిన్న థియేటర్, థియేటర్లో ఖర్చు తక్కువ, జనం కొంత రప్పించుకోవచ్చు. అవును. అంటే తెలంగాణలో ప్రభుత్వ పరంగా ఒక ప్రపోజల్ గతంలో ఉండే, ఉమ్. అన్ని బస్ స్టాండ్లలో మినీ థియేటర్లు కడతాము, కడప. చిన్న సైజ్ థియేటర్ కాబట్టి ఉమ్. కొద్దిమంది ఆడియన్స్ చూసినా కూడా చిన్న చిన్న సినిమాలు కొన్ని ఆడతాయి అనే proposal ని అనేది తొక్కేశారు అవును. పెద్దవాళ్ళ కోసం. ఇంకా పెద్దవాళ్ళు కాదు, పెద్దవాళ్ళ కోసం. ఉమ్. కాబట్టి ఒకదాని మీద ప్రభావం ఒకటి పడింది. కాబట్టి ఇది మాత్రం కొంచెం చిన్నపాటి సంచలనాత్మకమే. ఇది 10 రోజులు బంద్ చేయాలి. 10 రోజులు బంద్. వాళ్ళందరూ మాట్లాడుకొని ఒక ప్రణాళికను సిస్టమేటిక్గా అవును. పెట్టుకొని చిన్న సినిమాలకు కూడా 2 వారాల ముందు థియేటర్ అలాట్ చేస్తే అవును. ఎంతో కొంత మేలు అవుతుంది.